తెలంగాణలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ దగ్గర ఉన్న కేశంపేట అనే గ్రామం నుంచి ఒక ప్రవీణ్ కుమార్ గంప అనే అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. ఆ అబ్బాయి డేటా సైన్స్లో బీటెక్ చేశాడు, కొంతకాలం ఇక్కడ జాబ్ చేశాడు. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఆగస్టులో అబ్బాయి అమెరికా వెళ్ళాడు. 2003 ఆగస్టులో అమెరికా వెళ్ళాడు. దాదాపు ఇప్పుడు ఇంకొక 4 నెలలు ఉంటే అబ్బాయిది కోర్సు కూడా కంప్లీట్ అయిపోతుంది, ఎంఎస్. సో ఆ తర్వాత అబ్బాయి ఫీజులు ట్యూషన్ ఫీజులు ఇలాంటివి కట్టడం కోసం అక్కడ ఒక రెస్టారెంట్ కాదు, ఒక చిన్న షాప్ లాంటి దాంట్లో పనిచేస్తున్నాడు అబ్బాయి. అంటే డిపార్ట్మెంటల్ స్టోర్ లాంటి దాంట్లో పనిచేస్తున్నాడు. సో సడన్గా మొన్న ఏమైందంటే దాదాపు 2:30 గంట అంటే రాత్రి తర్వాత అర్లీ అవర్స్లో వీళ్ళ నాన్న పేరు రాఘవులు గంప. ఈ రాఘవులకి ఫోన్ వచ్చింది, వాట్సాప్ కాల్. కానీ నిద్రపోతున్నాడు ఆ టైంలో. సో ఈయన ఫోన్ తీయలేదు. మార్నింగ్ చూసుకొని ఈయన వాయిస్ మెసేజ్ పెట్టాడు, మీరు మళ్ళీ నాకు కాల్ చేయండి, రాత్రి నేను చూసుకోలేదని. వాయిస్ మెసేజ్ పెడితే కాల్ రాలేదు. ఏంటిది అని చెప్పి వీళ్ళ కొడుకు ఫోన్ చేశాడు ప్రవీణ్కి. ప్రవీణ్ ఫోన్ ఎవరో ఎత్తి ఇట్లా మీ అబ్బాయి డెడ్ బాడీ ఇక్కడ ఉంది బీచ్లో, నాకు ఫోన్ దొరికింది అని చెప్పాడు. దాంతో ఇదేమన్నా స్కామ్ ఏమో అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎవ్రీడే ప్రవీణ్ తండ్రికి ఫోన్ చేస్తాడు రాఘవులకి. కాబట్టి ఇదంతా స్కామ్ ఏమో అనుకున్నారు. అనుకొని అక్కడ ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళు ఇమీడియట్గా దాని విషయం కనుక్కొని చెప్పారు. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే పోలీసులు త్వరగా కరెక్ట్ వార్త చెప్పలే. బాడీ బీచ్లో ఉందని ఒక వార్త, లేదు షాపులోనే బాడీ ఉందని ఒక వార్త. ఇలాగ కన్ఫ్యూజింగ్గా వీళ్ళకి వచ్చాయి వార్తలు. దాని తర్వాత పోలీస్ ఎఫ్ఐఆర్ అనేది అక్కడ ఉన్న తెలుగు సంఘాలు తీసుకోగలిగారు. అందులో ఏంటంటే ఈ అబ్బాయి షాప్లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది రాబరీ చేయడానికి వచ్చారు, షాపులో దోపిడీ చేయడానికి వచ్చి ఈ అబ్బాయిని కాల్ చేశారు. ఇది జరిగింది. సో ఇది రెగ్యులర్గా ఇలాగ షాపుల్లో జరుగుతుంది. మొన్న కూడా నోకారప్ సాయి తేజ్ అని చికాగోలో కూడా ఇలాగే తెలంగాణ అబ్బాయి చనిపోయారు. అట్లాగే జనవరిలో కూడా ఒక హైదరాబాద్ అబ్బాయిని ఇలాగే చంపేశారు. తర్వాత వివేక్ సాయి అని ఎంబీఏ హర్యానా, ఆ అబ్బాయిని జార్జియాలో ఒక అమెరికన్ సుత్తితో కొట్టి చంపేశాడు. తర్వాత సయ్యద్ అలీ అని అతన్ని ఫిబ్రవరి 24న లాస్ట్ ఇయర్ చికాగోలో చంపేశారు. దాని తర్వాత నీలాచార్య, అమర్నాథ్ ఘోష్ ఇలాంటి ఇండియన్స్ చాలామంది కుర్రవాళ్ళని అమెరికాలో చంపేశారు. ఆ మధ్య ఇంకొక సంఘటన కూడా జరిగింది. మన తెలుగు వాళ్ళే, అది నాకు ఎవరో చెప్తే విన్నాను నేను. బయటికి వెళ్ళారు. ఇక్కడ నుంచి వాళ్ళ తండ్రి, అక్కడ వాళ్ళు కొడుకు కాపురం ఉంటున్నాడు, తండ్రి చూడడానికి వెళ్ళాడు. వీళ్ళంతా ఎక్కడికో బయటకు వెళ్ళారు. బయట ఒక బ్లాక్ బ్యాచ్, అక్కడ ఉన్న అమెరికన్ బ్లాక్స్ వీళ్ళని వెంటాడడం మొదలుపెట్టారు. దాంతో వీళ్ళు కారు వేగంగా తీసుకొచ్చి కారు ఆపి, కొడుకు తండ్రి ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు కారులో. కొడుకేమో స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకోగలిగాడు, తండ్రి అంత స్పీడ్గా వెళ్ళలేకపోయాడు. వాళ్ళు వచ్చి తండ్రిని కాల్ చేశారు. ఇలాంటి సంఘటనలు మనకు చాలా కనిపిస్తాయన్నమాట. సో ఇండియన్ స్టూడెంట్స్ భద్రత చాలా దారుణంగా ఉంది. ఈ రాఘవుల మాటల్లో చెప్పాలంటే, ఈ అబ్బాయి మొన్న డిసెంబర్లో వచ్చాడు, జనవరిలో మళ్ళీ వెళ్ళాడు. నాన్న నాకు 11 లక్షలే అప్పు ఉంది, అది కూడా తీర్చేశాను, ఇంకా లోన్ కూడా వస్తుంది నాకు, నువ్వు ఇంకా ఇంట్లో నుంచి పంపించాల్సిన పని లేదు, నాకు అక్కడ మంచి జాబ్ వస్తుంది, ఈ 4 నెలలు అయిపోయినా కానీ మాకు భరోసా ఇచ్చిపోయాడు. ఇప్పుడు శవమై తేలాడు, మాకు ఏం అర్థం కావట్లేదు, ఆ బాడీని తీసుకురావాలంటే కూడా ఎలా తీసుకురావాలో తెలియట్లేదు అని చెప్తున్నారు. కవిత ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, కల్వకుంట్ల కవిత. దీన్ని బాడీని తీసుకురావడానికి ఇటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి హెల్ప్ చేయాలని. మామూలుగా అమెరికా లాంటి దేశాల నుంచి బాడీని తీసుకురావడానికి 80,000 నుంచి 1,20,000 అవుతుందని చెప్తున్నారు ఒక బాడీని ఇక్కడికి తీసుకురావాలంటే. సో దీనికి కూడా హెల్ప్ చేసి బాడీని వచ్చి అప్పగించాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే రాఘవులు ఏడుస్తూ అమెరికాకి విద్యార్థులను మీరు పంపించకండి, మీ పిల్లల్ని పంపించకండి అని ఇతర పేరెంట్స్ కూడా ఆయన ఏడుస్తూ అప్పీల్ చేస్తున్నాడు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఎందుకు అమెరికాలో మన విద్యార్థుల్ని
ఇలా చంపుతున్నారు అనేది మనం చూస్తే కేవలం మన విద్యార్థులనే కాదు, ఏషియన్ అమెరికన్స్ని ఎక్కువ మందిని అక్కడ ఇలాగే జరుగుతుంది.